హాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీగా నిర్మించిన సినిమా, ప్రపంచ సినిమా టెక్నాలజీని పూర్తిగా మార్చిన చిత్రం. విజువల్స్, కథ, ఎమోషన్స్ ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించిన జేమ్స్ కెమెరన్ మాస్టర్ పీస్ అవతార్. ఈ అవతార్ సినిమా గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా 2009లో విడుదలైంది. దీని డైరెక్టర్ జేమ్స్ కెమెరన్. ఈయన టైటానిక్ మూవీ తీసి అప్పట్లోనే ప్రపంచాన్ని షేక్ చేశాడు. అదే స్థాయిలో కాదు, దానికంటే అద్భుతమైన విజువల్స్, టెక్నాలజీ, గ్రాఫిక్స్ తో అవతార్ ని రూపొందించాడు. సినిమా బడ్జెట్ వచ్చేసి $237 మిలియన్. మన ఇండియన్ రూపీస్ లో అయితే 2,131,000 కోట్లు. ఆ కాలానికి హాలీవుడ్ చరిత్రలోనే ఇదే అత్యధికమైన బడ్జెట్ సినిమా. జేమ్స్ కెమెరన్ చాలా రిస్క్ చేశాడు, కానీ రిస్క్ చేసిన దానికి ఫలితంగా ఈ సినిమా వసూలు దాదాపు రెండింతలు వచ్చాయి. ఈ అవతార సినిమా ప్రపంచ వ్యాప్తంగా $2.9 బిలియన్ వరకు సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమా చరిత్రలోనే ఈ అవతార సినిమా కలెక్షన్స్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా జానర్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ ప్లస్ ఫ్యాంటసీ అడ్వెంచర్. మొత్తం సినిమా 60% CGI గ్రాఫిక్స్ తోనే ఉంటుంది. కెమెరా టెక్నాలజీ నుండి 3D వరకు ఈ సినిమాతోనే హాలీవుడ్ కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. సింపుల్ గా చెప్పాలంటే అవతార్ అనేది ఒక సినిమా కాదు, ప్రపంచ సినిమాను మార్చిన ఓ మైలురాయి. అవతార్ కథ జరుగుతున్న అద్భుత ప్రపంచం పేరు పాండోరా. ఇది మన సౌర వ్యవస్థలో కాదు, చాలా దూరంలో ఉన్న ఆల్ఫా సెంచరీ స్టార్ సిస్టమ్ లోని ఒక కల్పిత చంద్రుడు. పాండోరా ఎలా ఉంటుందంటే భూమిపై ఎక్కడ కనిపించిన రంగులు, ఆకృతులు, వెలుగులు, రాత్రి అయితే చాలు మొత్తం అరణ్యం గ్లో అవుతుంది. దీనిని బయోలుమినిసెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. ప్రకృతి మొత్తానికి సొంత లైటింగ్ ఏర్పరిచినట్లు ఉంటుంది. అక్కడ చెట్లు కూడా చాలా వింతగా ఉంటాయి. అతి భారీగా పెరిగి మెరుస్తూ కనిపించే చెట్లు, ప్రకాశించే పూలు, వింత వింత ఆకారంలో ఉన్న మొక్కలు. మనకు సినిమా చూసినట్లు కాదు, ఏదో కలలో చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే పాండోరాలో నివసించే ప్రజలను నేవీలు అంటారు. వారికి నీలి చర్మం, 9 నుంచి 10 అడుగుల ఎత్తు, తోక, ప్రకృతి పట్ల అపారమైన గౌరవం అంతా కూడా యూనిక్ ఫీచర్ ఉంటాయి. ప్రకృతితో వారు మాట్లాడగలరు, చెట్లతో కనెక్ట్ అవ్వగలరు, జంతువులతో మంచి బంధం కల్పించుకోగలరు. ఇదంతా కూడా వాళ్ళ దేవత ఐవా ఇచ్చిన శక్తి. పాండోరాలో మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే భూమిపై ఉన్న సైన్యానికి కావాల్సిన విలువైన ఖనిజం అనాప్టోనియం ఈ గ్రహంలోనే దొరుకుతుంది. అదే కారణంగా మనుషుల మధ్య, నేవీల మధ్య యుద్ధం జరుగుతుంది. సో పాండోరా అంటే ఒక సినిమా కోసం సృష్టించిన ప్రపంచం కాదు, ప్రేక్షకుల ఊహకు మించి నిర్మించిన ఒక అద్భుతమైన జీవించే గ్రహం.